విశాఖ వైసీపీ కార్యాలయం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే అటు వైసీపీ కార్యాలయం కూడా అక్రమంగా నిర్మించబడినట్టు కూడా దానికి నోటీసులు కూడా అంటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన మధ్యన ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రకటించారు. అంటే ఏంటి అసలు నిజంగా అక్రమ నిర్మాణమా లేదంటే ఎందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నారు? కూటమి ప్రభుత్వం క్లియర్ గా అర్థమవుతుంది కక్ష సాధింపు చర్యలు చేపడుతూ ఉన్న విషయము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి కూడా మా కార్యకర్తల మీద దాడులు, మా నాయకుల మీద దాడులు, అలాగే మా నాయకుల తాలూకా ఇళ్ల మీద కూడా దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఇది ప్రజాస్వామ్య దేశంలో లేదు, ఒక రాక్షస పరిపాలన స్టార్ట్ చేశారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న డీవియేషన్స్ ఉన్నా వాళ్ళకి ఒక చిన్న నోటీస్ ఇచ్చి అవి కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. ఈ రోజు ఉదయమే తాడేపల్లిలో ఉన్న మా కేంద్ర కార్యాలయం ఆల్రెడీ సగం వరకు నిర్మాణం అయిపోయిన దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. నిజంగా చాలా అన్యాయం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కార్యకర్తలందరికీ కూడా భయభ్రాంతులు గురి చేయడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అసలు పార్టీ కార్యాలయం అంటే మాకు ఒక దేవాలయం లాంటిది. దాని మీదే వీళ్ళు దాడికి పాల్పడుతూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంతకు తెగించారు అని. పార్టీ కార్యకర్తలకు అందరికీ ఒకటే చెప్తూ ఉన్నాము, మీకు అండగా మేముంటాము, పార్టీ ఉంటుంది, జగనన్న ఉంటాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి. ఎన్డీఏ అంటే ఏదో నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు నారా డిస్ట్రక్టివ్ ఎలియన్స్ లా తయారైంది. దీన్ని మాత్రం ప్రజలు సహించరు, అన్ని గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో వాళ్ళు బుద్ధి చెప్తారు. ఇలాంటివి కొనసాగించకుండా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మేడం, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏదైతే ప్రజావేదిక ఉన్నారో దాన్ని కూల్చిన ఆ పరిస్థితి ఉన్నది. దాని ఈరోజు చూసిన తర్వాత నుంచి ఈ కూల్చడాలన్నీ కూడా స్టార్ట్ చేశారు. అది గవర్నమెంట్ బిల్డింగ్ అండి. గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంటే కూల్చడం అనేది అది అనుమతులు లేకుండా చేశారు కాబట్టి ఆ రోజుల్లో జరిగింది. కానీ ఇది పార్టీ కార్యాలయం అనేది ఒక పార్టీకి సంబంధించిన ప్రైవేట్ ఆస్తి. ఇది ప్రభుత్వం నుంచి తీసుకున్నాము, దీని మీద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇలాంటి ప్రైవేట్ ఆస్తుల్ని అలా నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం అనేది చాలా దారుణం. అంటే ఒక రాక్షస పరిపాలన ఎలా ఉంటుందో అలాంటిది చేస్తూ ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణం అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాళ్ళే అక్రమ నిర్మాణంలో ఉండి ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన అనకాపల్లి పార్టీ ఆఫీస్ కూడా కొన్ని జోన్ సంబంధించి నోటీసులు అందడం జరిగింది. అనకాపల్లి పార్టీ ఆఫీస్ కూడా దాని తాలూకా అంటే మేము కట్టాల్సిన డబ్బులు 38 లక్షలు మా షేర్ మా పార్టీ తరఫున కట్టాల్సింది ఆల్రెడీ సంవత్సరం క్రితమే కట్టేయడం జరిగింది. అది ప్రాసెస్ లేట్ అయింది తప్ప అందులో మా పార్టీ మనుషుల తప్పేమీ లేదు. కానీ కక్షపూరితంగా వ్యవహరించినప్పుడు ఏ చిన్నది దొరికినా దానిని పెద్దది చేసి భూతద్దంలో చూపించి ఎలాంటి కూల్చివేత పనులు, నోటీసులు అందజేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు అన్ని కూడా గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సమయం రావాలి. మేడం, మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఎమ్మెల్సీలు అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీరందరూ కూడా శాసన మండలిలో గెలిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ముందు వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు ఏవో హామీలు ఇచ్చారు, అవన్నీ ఎంతవరకు నెరవేరుస్తారు దాని మీద ముందు దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ తగ్గిస్తే బాగుంటుంది. ఇలాంటివి లేకుండా శాంతియుత వాతావరణం రాష్ట్రంలో చేపట్టాలి, శాంతియుత వాతావరణం ఉండేట్టుగా చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఏదైతే మనం చూస్తున్నట్లయితే ఇటు శాసన మండలిలో ఖచ్చితంగా మేము గలమిప్పుతాము. అదే విధంగా ఇటువంటి ఎన్డీఏ నారా డిస్ట్రక్టివ్ అనాలిసిస్ ఇటువంటివన్నీ కూడా ఆపుకొని కార్యాలయాలపైన దాడులు చేయడం ఆపి వీటన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అయితే ఇటు అందుబాటులోకి రావాలి, అదే విధంగా వారికి కావాల్సిన సౌకర్యాలను అందించాలి, పథకాలను కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి, వీటిపై దృష్టి పెట్టాలి తప్ప ఇటు కార్యాలయాలను ధ్వంసం చేయడానికి, అదే విధంగా కార్యాలయమే నోటీసు జారీ చేయడం ఇటువంటి చర్యలు కూడా ఆపుకోకపోతే దానికి కావాల్సిన పరిణామాలు కూడా ఎదురు చూసే పరిస్థితి కూడా రాబోతున్నట్టు కూడా ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదాన్ తెలుగు, విశాఖ జిల్లా.